టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓపెనర్గా టీమిండియాకు ఎన్నో మర్చిపోలేని విజయాలు అందించాడు. తక్కువ సమయంలోనే ఎంతో ప్రేరణ తెచ్చుకున్న శిఖర్ ధవన్ వ్యక్తిగతంగా బాధలను దిగుమింగుకుంటూ గడుపుతున్నాడు. పైకి సరదాగా కనిపించే శిఖర్ ధవన్ తన గుండెల్లో అగ్నిపర్వతాన్ని మోస్తున్నాడు. భార్య నుంచి విడిపోయిన తర్వాత కొడుకును చూడలేక నరకయాతనను అనుభవిస్తున్నాడు. తన కుమారుడిని అతను ఎంతలా మిస్ అవుతున్నాడో ఇటీవల తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్ట్ చూసి అర్థమవుతుంది. కన్నా, నిన్ను చూసి ఏడాది అవుతుంది. నా నుండి నిన్ను దూరం చేసేందుకు నన్ను బ్లాక్ చేశారు అంటూ ధవన్ భావోద్వేగంతో పోస్ట్ పెట్టాడు. ధవన్ పెట్టిన ఈ పోస్ట్కు చలించిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ధవన్కు అండగా నిలిచాడు. ఒక తండ్రిగా పిల్లలను కలుసుకోకుండా దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉండదో తనకు తెలుసన్నాడు. అక్షయ్ ధవన్ తన కొడుకును కలుసుకోవడానికి కోరుకుంటున్నాడు అని చెప్పుకొచ్చాడు. అందుకోసం ప్రార్థిస్తున్న దేవుడి ఆశీస్సులు ధవన్కు ఉంటాయని తెలిపాడు. 2010లో వన్డేలు అరగడం చేసిన శిఖర్ ధవన్ ఓపెనర్గా రోహిత్తో కలిసి అనేక రికార్డులను కొల్లగొట్టాడు. 2013 ఛాంపియన్ ట్రోఫీలో అతని అదృష్టం మారిపోయింది. అప్పటి నుంచి 7 ఏళ్ల పాటు టీమిండియా తరపున అద్భుత ప్రదర్శన చేశాడు. 167 వన్డేలు, 17 సెంచరీలతో సహా 45 సగటుతో 6,793 పరుగులు చేశాడు. 34 టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. 7 సెంచరీలు చేశాడు. అందులో 68 టీ20 మ్యాచ్లో ఆడిన శిఖర్ ధవన్ 1800 పరుగులు చేశాడు. మరి చూడాలి, శిఖర్ ధవన్ తన కొడుకును త్వరలోనే కలుసుకోవాలని ఫ్యాన్స్ అందరూ కూడా ట్వీట్ చేస్తున్నారు.